మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు విలాప వాక్యములు 5వ అధ్యాయము 21వ వచనము. యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా ఈ మాట చెప్పాల్సిన అవసరం చాలా ఉంటున్నది. ఎందుకు అంటే, మందిరానికి వెళుతూ సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ అవుతున్నప్పటికీ కూడా మన మనసు ఎలా ఉంటున్నదంటే ఒక బండరాయిలాగా ఉంటున్నది. బండరాయికి మార్పు అనేది ఉండదు. కానీ ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బండరాయి కాదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మనము మనుషులం కాబట్టి దేవుడు విసర్జించక ముందే మారు మనసు చెంది దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలుగా, దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డలుగా మనం ఉండాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. ఎందుకు ఈరోజు ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడో ఒకసారి ఆలోచించు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్న నీలో దేవునికి ఇష్టమైన పరిస్థితి నీవు తెచ్చుకోకుండా బ్రతుకుతున్నావు అంటే దేవుడు ఉగ్రత అనేది, దేవుడు విసర్జించడం అనేది చాలా అంటే చాలా ఘోరమైన స్థితి. అందుకే దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడు విసర్జించే స్థాయికి నీవు వచ్చావేమో, జాగ్రత్త. ఇప్పటికైనా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో పదిలపరుచుకొని నీ హృదయాన్ని మార్పు చెందనివ్వు. దేవుడు మాట్లాడేటప్పుడు ఆయన మాటకు నీ హృదయం లోబడే విధముగా నీవు తయారవ్వాలని ఇప్పుడు చెప్పు. నువ్వు, యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన యెడల మేము ఖచ్చితంగా తిరుగుతాము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. మందిరానికి వచ్చేటప్పుడు దేవుడు ఒక అద్భుతం చేసింటాడు నీ జీవితంలో మాట్లాడి. నేను ఇంకెప్పుడు కూడా పాపం జోలికి వెళ్ళను, నేను పాత రోత జీవితానికి వెళ్ళనని చెప్పేసి నువ్వు తీర్మానం చేసుకొని వచ్చింటావు. కానీ ఆ పూర్వస్థితిని మర్చిపోయి మళ్ళీ బండరాయిలాగా తయారైపోయి నామకార్థ భక్తిలోకి నువ్వు వెళ్ళి ఉంటే దేవుడు నిన్ను మళ్ళీ పిలుస్తున్నాడు. విసర్జించకముందే నా బిడ్డ, నా దగ్గరికి రా, మారు మనసు చెందు, నిత్య జీవాన్ని మళ్ళీ నీకు ఇవ్వబోతున్నాను తెలుసుకొని దేవుని కాళ్ళు పట్టుకొని పశ్చాత్తాపడి దేవుని చెంత మాత్రం మీరు ఉండాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీవు మాట్లాడిన మాట చాలా అంటే గొప్పది ప్రభువా. నా తండ్రి, ఎవరైతే ప్రభువా మాన మనసు లేకుండా ప్రభువా హృదయాలను కఠినపరుచుకొని ఉంటున్నారో ప్రభువా, వారితో నీవే మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. నీవు విసర్జించే లోపేనన్నా నీ యందు వచ్చి పశ్చాత్తాపడి నీ పాదాలు పట్టుకొని కన్నీరు విడిచిన మారు మనసు చెందే బిడ్డలుగా తయారు చేయమని, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.